నమస్తే, వెల్కమ్ టు Paaksiddhii Cookery. ఈ వీడియోలో చాలా రిఫ్రెషింగ్గా చాలా టేస్టీగా ఉండే కర్బూజా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. 10 నిమిషాల్లో జ్యూస్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా కర్బూజా తీసుకున్నాను. దాన్ని సగానికి కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసేసాను. ఈజీగా ఉండటం కోసం ఇంకొక హాఫ్ చేశాను దీన్ని. తర్వాత దాని తొక్క తీసుకొని నేను ఈ జ్యూస్ కోసం కేవలం ఒక మీడియం సైజ్ పండులో సగం పార్ట్ మాత్రమే వాడుతున్నాను. ఇలాగా తొక్క తీసి పెట్టుకున్న దాంట్లో కొద్దిగా భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా, చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది గార్నిషింగ్కి యూస్ చేసుకుందాం చివర్లో. ఇది అక్కడక్కడ జ్యూస్ తాగుతుంటే చిన్న చిన్న ముక్కలుగా వచ్చి చాలా రుచిగా ఉంటుంది. అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలు చేశాను. మిగతా పార్ట్ కొంచెం పెద్ద ముక్కలుగా జ్యూస్ కోసం ఇలాగ 2 రకాలుగా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ పెద్ద ముక్కలన్నీ మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇది నేను ఇక్కడ చిక్కటి జ్యూస్ రావడానికి చేస్తున్నాను. అందుకని ఎక్కువగా ముక్కలు వేసుకున్నాను. పైదాకా జార్లో కొద్దిగానే నీరు పోస్తున్నాను. దాదాపు 50 ml అంతే, ఎక్కువ నీరు పోసుకోలేదు. మీరు పల్చగా కావాలి జ్యూస్ అనుకుంటే తక్కువ ముక్కలు వేసుకుని ఎక్కువ నీరు పోసుకోవచ్చు. దీంట్లో 1 స్పూన్ మెత్తగా చేసుకున్న బెల్లం మరియు 1 సగం స్పూన్ మిరియాల పొడి, మెత్తగా చేసుకున్న మిరియాల పొడి. పండు కొంచెం తక్కువ తీపి ఉంటే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఇలాగ చిక్కటి జ్యూస్ వచ్చింది. జ్యూస్ రెడీ. ఇంకా సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుంటే జ్యూస్ తయారైనట్టే. మిరియాల పొడి కూడా మీరు ఘాటు తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం చిన్న చిన్న ముక్కలు ఏవైతే చేసి పెట్టుకున్నామో వాటితో గార్నిష్ చేసుకుంటే హెల్తీగా, టేస్టీగా, తాగగానే చాలా ఫ్రెష్గా అనిపించే కర్బూజా జ్యూస్ రెడీ. ఇది ఏ సీజన్లో అయినా తాగొచ్చు. సమ్మర్ అనే కాదు, రైనీ సీజన్, వింటర్ సీజన్, ఎప్పుడైనా సరే ఇమ్యూనిటీని తప్పకుండా పెంచే జ్యూస్ ఇది. మీకు నచ్చింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి Paaksiddhii Cookeryకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.